హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డిజిటల్ మార్కెట్ ట్రైనర్ సాయి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్కారం. సాయి కృష్ణ గారు, ఇప్పుడు క్యాన్వా యాప్ అనేది ఉంది. సో ఆ క్యాన్వా యాప్ నుంచి మనీని ఎలా ఎర్న్ చేయాలి అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ క్యాన్వా యాప్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. దాని తర్వాత మనీ ఎట్లా ఎర్న్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యాన్వా యాప్ ఏంటి అంటే మనకు ఇమేజ్ని కానీ లేదా ఒక వీడియోని కానీ లేదా క్రియేట్ చేసుకోవడానికి, అంటే వెబ్సైట్ ఇమేజెస్ కావచ్చు లేదా వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా సోషల్ మీడియా ఇమేజ్ని కానీ క్రియేట్ చేసుకున్నా లేదా వీడియోస్ని క్రియేట్ చేసుకున్నా, లేదా ఒక బిజినెస్ సంబంధించి ఇంట్రడక్షన్ వీడియోస్ మనం క్రియేట్ చేసుకోవాలన్నా క్యాన్వా యాప్ నుంచి మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా మనకి వీడియోస్ని క్రియేట్ చేసుకోవాలనుకోండి, నార్మల్గా ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలనుకోండి, దానికోసం కూడా మనకి ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అట్లా కాకుండా 2 ప్లాట్ఫామ్స్ కూడా మనకి క్యాన్వాలో అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ క్యాన్వా అనేది ఏంటంటే మనకి ఫ్రీ సోర్స్ ఉంది, మనకి ప్రో వెర్షన్స్ కూడా ఉంది. ఈ ఫ్రీ సోర్స్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇమేజెస్ కావచ్చు లేదా వీడియోస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఏంటంటే వీడియో ఎడిటర్స్కి అలాగే ఇమేజ్ ఎడిటర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు లేదా సోషల్ మీడియా ఇప్పుడు రీల్స్ చేస్తున్న పీపుల్కి వాళ్ళకి ఇమేజెస్ కావాలి. సో దానికోసం వాళ్ళు పర్టికులర్గా ఫోటోషాప్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. అటువంటి పీపుల్కి ఇది క్యాన్వా అనేది చాలా సింపుల్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి. ఇందులో మల్టీ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఏ లాంగ్వేజ్ కావాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్లో కూడా మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అండి క్యాన్వా అనేది. ఓకే, ఇది ఇమేజ్ ప్లాట్ఫామ్ అని. ఇప్పుడు సెకండ్ మీరు అడిగిన దీనికి ఏంటంటే మనీ ఎట్లా ఎర్న్ చేస్తాం. సో ఇందులో మనీ అనేది 2 వేస్లో ఎర్న్ చేయవచ్చు అండి. 2 వేస్ అంటే ఫస్ట్ మనకి క్యాన్వా కూడా మనీ ఇస్తుందండి. అంటే మన దగ్గర ఉన్న స్కిల్ ఏంటంటే వీడియో స్కిల్ కానీ లేదా ఇమేజ్ స్కిల్ కానీ ఉంటే మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసి మనం అందులో అప్లోడ్ చేసేటప్పుడు మన వీడియోస్ని లేదా మన యొక్క ఇమేజ్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే యూజ్ చేసేటప్పుడు మనకి మనీ జనరేట్ అవుతుందండి. ఇది ఒక ప్రాసెస్ అండి. రెండోది ఏంటంటే మనం క్యాన్వాని యూజ్ చేసుకొని ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేయొచ్చు అనమాట. ఫ్రీలాన్సింగ్ మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది పీపుల్కి ఏంటంటే ఇమేజెస్ కావాలి, వాళ్ళకి ఎక్కడ చేసుకోవాలో తెలియదు. అటువంటి పీపుల్కి మాత్రం మనం ఇమేజ్ని క్రియేట్ చేసుకు క్యాన్వాలు ఇవ్వచ్చు. అలాగే కొన్ని కంపెనీస్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఆ బిజినెస్ పీపుల్కి ఏంటి అంటే ఇంట్రడక్షన్ వీడియోస్ కావాలి. అటువంటి వీడియోస్ని కూడా మన క్యాన్వాలో సింపుల్గా చేసేవచ్చండి. సో అంటే ఇక్కడ మనం ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కొన్ని సైట్స్ కూడా ఉన్నాయి, ఆన్లైన్లో మనకు ఫ్రీలాన్సింగ్ చేసే సైట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో ద బెస్ట్ సైట్ ఏంటంటే మనకి ఫైవర్ అండి. ఇక్కడ మన ఫైవర్ సైట్ మనం చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఫైవర్లో కూడా మనం ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ఇమేజెస్ని, అంటే మనం ఏదైతే క్యాన్వాలో క్రియేట్ చేసిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం సేల్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మనకి ఫ్రీలాన్సింగ్ వర్క్ తీసుకుని క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు లేదా సోషల్ మీడియా వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మన ఇమేజెస్ అయినా వీడియోస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకి క్యాన్వా అండ్ ఫైవర్ యూటిలైజేషన్ అండి. అంటే క్యాన్వా మనం యూజ్ చేసి ఏం చేయగలుగుతాం అంటే ఫైనల్గా నేను చెప్పేది ఇమేజెస్ లేదా వీడియోస్ లేదా టెంప్లెట్స్ మనం క్రియేట్ చేయొచ్చు అండి. మరి ఫైవర్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మనకి ఫ్రీలాన్సింగ్ వర్క్ మనం తీసుకోవచ్చు అనమాట. అంటే వరల్డ్ వైడ్ మనకి ఫ్రీలాన్సింగ్ అంటే చాలా తక్కువ కాస్ట్తో మనకి ఫైవర్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం తీసుకోవాలన్నా లేదా మనం వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా ఇక్కడి నుంచి ఫైవర్ నుంచి ఇవ్వచ్చు అండి. దానివల్ల ఏమవుతుందంటే మనం తీసుకోవాలనుకుంటప్పుడు మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ మనం చాలా తక్కువ అమౌంట్తో మనం చేయించుకోవాలంటే ఫైవర్ బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే మనం వేరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి అనుకున్నా ఇక్కడ నుంచి మన సర్వీస్ ఇవ్వచ్చు అండి. ఫైవర్ నుంచి తక్కువ కాస్ట్ కాబట్టి తక్కువ కాస్ట్ తోటి ఇవ్వచ్చు సర్వీస్ అండి. క్యాన్వా యాప్ అయితే క్యాన్వా అనేది మెయిన్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇమేజెస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం కూడా టెంప్లెట్స్ క్రియేట్ చేస్తాం. మనం ఇప్పుడు ఫోటోషాప్ ఉంది లేదా వీడియో ఎడిటర్స్ అనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే మనము డిఫరెంట్ డిజైన్స్ క్రియేట్ చేసుకొని ఆ డిజైన్స్ని మన క్యాన్వాలో అప్లోడ్ చేసుకోవడం వల్ల ఆ ఇమేజెస్ ఎవరైనా యూజ్ చేస్తే మనకి అంటే ఆ అప్లోడ్ చేసిన పీపుల్కి మనీ వస్తుందండి. అది క్యాన్వా అనమాట. సో మరి వీటి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయండి? క్యాన్వా అనేది మనం ఫస్ట్ అడ్వాంటేజ్ చూద్దాం. క్యాన్వా అంటే మనకి ఎటువంటి ప్రీ ఎడిటింగ్ కానీ లేదా మనకి ఫ్రీ ఫోటోషాప్ కానీ వచ్చి ఉండవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రీగా మనకి టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, అదే మనకి ఫోటోషాప్ అనుకోండి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ మనకి ప్రతి టూల్ తెలిస్తే కానీ మనకు కావాల్సిన ఫోటోని మనం ప్రాపర్గా ఆర్డర్స్లో మనం డిజైన్ చేయాలి, అంటే అట్రాక్టివ్ డిజైన్ చేయాలి. కానీ ఇక్కడ మనకి చాలా తక్కువ టైంలో, అంటే మనకి ఎంత తక్కువ టైం అంటే ఫోటోషాప్ మనం చేసామనుకోండి, ఒక ఫోటోని మనం ఎడిట్ చేయాలంటే మినిమం 5 to 10 minutes టైం తీసుకుంటుంది. అదే
మనం క్యాన్వాలో చూసుకుంటే విత్ ఇన్ 1 minute లో కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే. అంటే మన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని విత్ ఇన్ 1 minute లో ఇక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ మనం ఫోటోషాప్ తీసుకున్నా మినిమం 5 minutes పడుతుందండి ఫోటోషాప్. అదే ఇమేజ్ ని మనకి క్యాన్వాలో విత్ ఇన్ మినిట్స్ లోనే చేయొచ్చు అనమాట. అది మనకి చాలా అడ్వాంటేజ్. అలాగే ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ తీసుకున్నా అంటే ఇంట్రడక్షన్ వీడియోస్ అంటే ఏంటి, మన బిజినెస్ ఇంట్రడక్షన్ మనం చేయాలనుకుంటున్నాం, ఆ ఇంట్రడక్షనే ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది అనమాట బిజినెస్ పీపుల్కి. ఆ బిజినెస్ సంబంధించి ఆ ఇంట్రడక్షన్ మనం ఎంత బాగా ప్రెజెంటేషన్ చేయాలన్నా కూడా క్యాన్వాలో చేయొచ్చండి. ఓకేనా. అలాగే మనం ఇప్పుడు వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తున్నాం, మనకి ఇమేజెస్ కావాలి. ఎవ్రీ టైం మనం ఏంటంటే ఫొటోస్ ఆఫ్ పీపుల్ మనం అప్రోచ్ అవ్వలేము మనకు కావాల్సినట్టు ఇమేజ్ని. అటువంటి అప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ని కూడా మనకి వెబ్సైట్కి రిక్వైర్మెంట్ ఇమేజ్ని కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పే సోషల్ మీడియా, ఇప్పుడు మీరు చెప్పారు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తున్నారు, చాలా మంది పీపుల్కి ఏంటంటే ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ అనేది ప్రాపర్గా, అటువంటి పీపుల్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మనకి ఇమేజెస్ కావాలి, ఆ ఇమేజ్ అనేది ఇక్కడ మనం ఈజీగా చేయగలుగుతాము క్యాన్వాలో. అలాగే నెక్స్ట్ మనకి ఫైవర్ చూసుకుంటే, ఫైవర్ ఏంటి అంటే అడ్వాంటేజ్, మనం బిజినెస్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా తక్కువ కాస్ట్తో మన యొక్క వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే మనమే ఫైవర్ నుంచి సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే మనకి రెగ్యులర్గా ఆర్డర్స్ మనం తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యాన్వా నుంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ పర్సన్కి ప్రజెంట్ ఒక ఆర్డర్ ఉందండి ఇక్కడ మనం చూసుకుంటే క్యాన్వాలో. సో ఎందుకంటే అనమాట ఈ ఆర్డర్స్ అనేవి మనకి ట్రస్ట్గా వస్తాయి అన్నమాట. ఈ ఫైవర్ ఏంటంటే మిడిల్ అండి, ఎవరికి అంటే కస్టమర్కి సర్వీస్ చేసే పీపుల్కి మిడిల్ ఉంటుందండి. సో ఇన్ టైంలో మనం కంప్లీట్ చేస్తేనే మనకి మనీ ఇస్తాడండి. ఓకే. అంటే చేసే పీపుల్ ఇన్ కేస్ మనం టైం తీసుకున్నా కూడా ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందండి. ఇన్ టైంలో చేస్తే ఇన్ టైంలోనే చేయాలి. అంటే మనం టైం పీరియడ్ పెడుతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 days లో ఆర్డర్ మనం చేసిస్తాం, మనం ఆ టైంలోనే చేయాలండి. మనం లేదు మాకు 5 days ఎక్స్టెన్షన్ కావాలంటే క్లయింట్ ఓకే అంటే ఓకే, అంటే మనకి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు ఓకే అంటే నో ప్రాబ్లం, లేదంటే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందండి, మళ్ళీ మనీ రిటర్న్ బ్యాక్ వస్తుందండి. ఫైవర్ అనేది ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ మనీ ముందు పే చేస్తున్నాం ఫైవర్లో, డైరెక్ట్ గా వర్క్ చేసే పీపుల్ కి మనీ వెళ్ళదండి. వన్స్ ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు మనీ పే చేస్తారు. కాస్ట్ తక్కువ, ట్రస్ట్ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది కంపల్సరీ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.